మెయిన్ ఇప్పుడు మనం క్రాకరీ యూనిట్ చూసాము. లేడీస్‌కి బాగా ఇష్టమైనది ఏందయ్యా అంటే మనకి కిచెన్ అని చెప్పాలి. సో అది ఒక సోల్ అని చెప్పొచ్చు. సో మెయిన్‌గా అన్ని వర్క్స్ కన్నా కిచెన్‌లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. యెస్. కిచెన్‌ని ఎలా డిజైన్ చేశారు ఏంటండి? రండి చూద్దాం. షూర్ అండి. సో మీరు కిచెన్‌లో ఎంటర్ అవ్వగానే మీకు ఒక మంచి ఫీల్ వచ్చి ఉండొచ్చు. యాహ్! కలర్ కాంబినేషన్ వల్ల. ఇంకొకటి కూడా ఉండాలి. మీరు చాలా చూసి ఉండొచ్చు కదా. అవును. సో ఒక్కసారి కిచెన్ ఓవర్లుక్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పండి. చాలా స్పేషియస్‌గా ఉంది. మెయిన్ చాలా మందికి అది ఇరుకిరుగ్గా ఉంటది అసలు. ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేసినా గానీ చాలా తక్కువ ప్లేస్ ఉంటది అసలు కిచెన్ కి. బట్ ఇక్కడ పూజ గది కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది మెయిన్ ఈ ఫ్లాట్ లో. యావరేజ్ గా ఒక నలుగురు వర్క్ చేసినా కూడా ఇరుక్కుంటుంది ఇక్కడ. అంత స్పేషియస్ గా కిచెన్ అనేది మనకి ఇక్కడ ఉంది. కిచెన్ లో మీరు చూసుకోవచ్చు ఇంత స్పేషియస్ ఉన్న కిచెన్ కి మనము 2 కలర్ కాంబినేషన్ లో ఇక్కడ కిచెన్ ని మనం డిజైన్ చేసాం. ఎల్ షేప్ లో ఒక యూనిట్ అనేది రెడీ చేసాం. కిచెన్ లోనే మనము పూజా మందిర్ అనేది చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు. మీరు హాల్లో ఎందుకు సజెస్ట్ చేయలేదు? లైక్ హాల్లో అంటే ఆ ఫేసింగ్ లేదు. అండ్ మోర్ ఓవర్ హాల్లో ఎక్కడ వద్దని చెప్పారు. పూజా మందిర్లో ఇంత స్పేషియస్ ఉన్న కిచెన్ లో మంచి సపరేట్ గా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా చేసుకునేలాగా కిచెన్ లో చూసారు ఎంత స్పేస్ ఎవ్వరు ఇదంటే ఇక్కడ వాల్ సపరేట్ అవడంతో కిచెన్ మనకి సపరేట్ గా రావడంతో మనం ఒక్కరే కూర్చొని కూడా ప్రశాంతంగా కిచెన్ లో పూజ అనేది చేసుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా ఈశాన్యం ప్లేస్ ఉందని వాళ్ళ చాయిస్. వాస్తు ప్రకారం కూడా ఇక్కడే బాగుంటది అని చెప్పేసి మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ ఎల్ షేప్ కిచెన్ యూనిట్ లో పూజా మందిర్ పెట్టడంతో యూనిట్ చాలా అందంగా రావడం జరిగింది. సో పూజా మందిర్ అయితే మా క్లయింట్ చాలా హ్యాపీ పూజా మందిర్ తో. లైక్ ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ షట్టర్స్, ఈ ప్రొఫైల్ షట్టర్ మీద మనం శాండ్ ఇచ్చింగ్ డిజైన్ చేసాం. వినాయకుడు ఇక్కడ దీని వల్ల కూడా చాలా 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 బాగా మనకి ఎలివేట్ అవుతుంది. ఏంది ఎక్స్టర్నల్ గా. అదే మీరు ఇంటర్నల్ గా చూడండి. ఇంటర్నల్ గా చూస్తే వెంకటేశ్వర స్వామి చూడండి, లైటింగ్ చూడండి, వెంకటేశ్వర స్వామి డిజిటల్ లైటింగ్ తో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఆ లెడ్జెస్ కానీ మనం ఇచ్చిన ఈ విధంగా కార్డ్స్ తో మనం ఇక్కడ డిజైన్ చేసాము. ఎందుకంటే ఏదైనా పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా చేసాం. అండ్ చూసుకొని ఇక్కడ ఒక ప్రసాదం ట్రే ఒకటి ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ఒక డ్రా ఇచ్చాము. ఇక్కడ చూడండి ఒక గడప లాగా డిజైన్ వచ్చింది సార్. అసలు ఇది హైలైట్ అన్నిటికన్నా. ఇది ఏ పూజా మందిర్ చూడండి ఎక్కడ ఇలా గడప లాగా డిజైన్, దీని ముందు ముగ్గు అనేది మనకి ఎక్కడ కనిపించదు. మన క్లయింట్స్ చాలా 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 చూడండి ఎక్కడ చూడండి ఆ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి. ఇంత A to Z క్లయింట్ అలా సపోర్ట్ చేశారు మనకి. అంటే ఈవెన్ పూజ గది అంత ఇరుకుగా కూడా అనిపించట్లేదు. మీరు అన్ని ర్యాక్స్ ఇవ్వటం వల్ల చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. పైన అడిషనల్ స్టోరేజ్ గురించి ఈ విధంగా ఒక యూనిట్ చేసాము. ఒక స్టోరేజ్ యూనిట్ లాగా ఇలా చేసాము. ఒక యూనిఫామ్ లుక్ ఉండాలి పూజా యూనిట్ అనేసి కింద నుంచి పై వరకు మనం అందుకే వుడెన్ తో టచ్ ఇవ్వకుండా ఇదే గ్లాస్ ని మెయింటైన్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఓవరాల్ పై వరకు ఇదే ఫీల్ తో మనం డిజైన్ చేయడం జరిగింది. సో కిచెన్ ఎల్ షేప్ యూనిట్ లో మీరు చూసుకుంటే ఇక్కడ 3 యూనిట్స్ టాండమ్స్ ఇచ్చామన్నమాట. సో స్మూత్ ఫినిష్ ఉంటుంది టాండమ్. ఎందుకు డార్క్ కలర్స్ తీసుకున్నారు? మెయిన్ గా కిచెన్ అంటే కొంచెం లైట్ కలర్స్, లైటింగ్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్లీ ఇది లైట్ కలర్ కాదు, డార్క్ కలర్ కాదు మేడం. ఇది వచ్చేసి కొబెల్ స్టోన్ అనే ఒక కలర్ కోడ్ అన్నమాట. ఇది మనకు కొంచెం పర్పుల్ ఫీల్ వస్తుంది, కొంత పింకీ షేడ్ వస్తుంది. సో డిఫరెంట్ కలర్ అన్నమాట ఇది. సో ఇందులోనే మనము చాలా కలర్స్ చూపించడం జరిగింది క్లయింట్కి. క్లయింట్ చూస్ చేసుకుంది మాత్రం ఈ కలర్ చూస్ చేసుకున్నారు. దీంతో పాటు ఫాస్టీ వైట్ లామినేట్ చూస్ చేసుకున్నారు. ఈ రెండు కూడా మనకి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ అండి. అండ్ ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఇక్కడ మనము టాండమ్స్ ఇచ్చాము, 3 టాండమ్స్ ఇచ్చాము, చూసుకొని 3 టాండమ్స్ ఇచ్చాము. అండ్ కార్నర్ యూనిట్ కూడా చూడండి మీరు. కార్నర్ యూనిట్ కూడా మనము ఈ విధంగా ఎల్ షేప్ కార్నర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత వరకు పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ గ్యాస్ లైన్ బయట నుంచి వచ్చింది కాబట్టి చాలా స్టోరేజ్ అనేది మనకి కార్నర్ యూనిట్ లో వచ్చేసి. ఒకవేళ గ్యాస్ లైన్ లేకపోతే సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఒక పుల్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్యాస్ లైన్ లేకపోతే ఒక కార్నర్ సిలిండర్ పెట్టుకొని ఇంకో కార్నర్ షెల్ఫ్ పెట్టుకుంటే చాలా స్టోరేజ్ వచ్చేస్తుంది. బేసిక్ గా లేడీస్ కి నచ్చే ప్లేస్ కిచెన్ కాబట్టి వాళ్ళకి వస్తువులు బయట ఉండడం ఇష్టం లేదు, లోపల పెట్టుకోవాలనే చూస్తారు. పైన ఏంటండి ఇట్లా అంటే గ్లాసెస్ ఇచ్చారు పైన, కింద ఓవర్ హెడ్ అంటారు అనమాట. ఇక్కడ ఓవర్ హెడ్ లో ఈ విధంగా గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము, చూసుకోవచ్చు మీరు. సో ఇదంతా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఓపెన్ బాక్స్ ఇచ్చాము ఈ విధంగా. అండ్ ఇక్కడ లాఫ్ట్ రెగ్యులర్ గా ఏదైతే యూస్ చేసుకుంటారో అవి పెడతారని ఉద్దేశం. ఎందుకంటే పప్పు ఉప్పు ఏమైనా ఉంటాయి కదండి, ఉప్పులు కారాలు ఉంటాయి కదా రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునేది. అలాంటి జనరల్ డైలీ యూస్ సంబంధించిన ఐటమ్స్ మనకు